వేసుకుందాంరా విరిపోయిద్ది. గోపి మరి ఎక్కువ తాగేస్తున్నావురా అనే తెలిస్తే బాధపడతాడు. ఎందుకురా నవ్వుతున్నారు? రే మీ అన్నయ్య క్లీనర్ పోస్ట్ నుంచి ఓనర్ పోస్ట్ కి ఎదిగినోడు రా. ఏంట్రా లైన్ లో ఉండగా కళ్ళు సారా లాంటి నాటు సరుకు కూడా లాగిచ్చేసి ఉంటాడు. రే అనవసరంగా మా అన్నయ్య గురించి మాట్లాడద్దురా. మాట్లాడితే ఏం చేస్తావురా? పెద్ద అన్నయ్య అంటే అన్నయ్య. మీ అన్నయ్యకి తల్లి ఎవరన్నా కొమ్మలు మలిచా? మానేను మాత్రం ఏం చేస్తాడా మీ అన్న పిస్తారా? హలో, నేను దేవిని మాట్లాడుతున్నాను. దేవి గారు మీరా? ఎలా ఉన్నారు? మీరు అర్జెంట్ గా బయలుదేరి ఒకసారి గ్రీన్ ల్యాండ్ హోటల్కి వస్తారా? హోటల్కా? నాకు అలా రావటం అలవాట్లేదండి. నేను ఆ టైప్ కాదు. వస్తే బాగుంటుందంటారా? మీరు డెఫినెట్ గా వచ్చి తీరాలి. మీరు మరీ మొహాడు పెట్టి వస్తున్నారు. రాక తప్పదంటారా? మీరు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారు? నేను ఆ ఉద్దేశంతో మాట్లాడుతాను. నేను ఏ ఉద్దేశంతో రమ్మంటున్నానో మీరు ఇక్కడికి వస్తే తెలుస్తుంది. విన్నావా? పర్సనల్ ఫోన్. रुको 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 पीछे लो. अरे पीछे लो भाई. सुना नहीं जरा? अरे पीछे लो. ఫ్యామిలీ మ్యాటర్ మీద వచ్చాను. अरे फैमिली नहीं कुछ भी नहीं. पीछे लो ट्रक. अरे ये क्या कर रहे हो तुम? हाँ पैसे क्यों नहीं कर रहे? हाँ ओके ठीक है. ఫస్ట్ టైం కదండి, కొంచెం టెన్షన్ గా ఉంది. మీకు ఫస్ట్ టైం కావచ్చు గానీ తాగి తందనాలాడటం మీ జెమ్స్ కి ఫస్ట్ టైం కాదు. ఏంటంటున్నారు? అటు చూడండి మీ తమ్ముళ్ళ వ్యవహారం. అది అలా విరగొట్టాలి. ఏంట్రా ఏంటిది? వాళ్ళు బ్యాడ్ గా మారుతుంటే కాళ్ళ అనవసరం. అసలు ఫైట్ చేసే విధానం ఇదా? ఫైట్ చేసే పంచలో ఓ పవర్ ఉండాలి, స్టైల్ ఉండాలిరా. ఏంటిది చిన్నపిల్లగా అనుకుంటూ? సన్యాసులారా, నేను చూపిస్తాను, చూసి నేర్చుకోండి. నన్ను కొట్టు, పర్లేదు, కొట్టు కొట్టా. ఇది స్టైల్ అంటే. గాడిద గుడ్డేం కాదు. ఇది పవర్ అంటే. ఈ కాట మొదలెట్టండి, చూస్తా. అది శభాష్. రండి. చాలా థ్యాంక్స్ అండి, సమయానికి ఫోన్ చేసి హెల్ప్ చేశారు. చూస్తారేంట్రా? థ్యాంక్స్ చెప్పండి. ఏంటండి ఇది?
మీరేదో పెద్ద మనిషి అని తాగి తనుకుంటున్న వాళ్ళని మందలిస్తారని పిలిస్తే ఇలా కొట్టండి అలా కొట్టండి అని సలహాలు ఇస్తారేమిటి? మీరేం అన్నయ్యండి అసలు? ఏమండోయ్, మీరు నా అనధికారం ఏమి శంకించక్కర్లేదండి. అరే మొన్న మీ చెల్లెల్ని మా వాళ్ళు ఏదో రాసుకెళ్ళారని పెద్ద రాతంతో చేశారే. అలాంటిది వాళ్ళ అన్నయ్యని ఎవరైనా ఏమైనా అంటే వాళ్ళు చూస్తూ ఊరుకుంటారా? వాళ్ళ మీద ఎవరైనా చేంజ్ చేసుకుంటే నేను చూస్తూ ఊరుకుంటానా? ఈ రోజుల్లోనండి అవతల వాడు చేతి లోపల మనం ఫట్ ఆడించాలండి, లేకపోతే మీ తమ్ముళ్ళని అంత గుడ్డిగా నమ్ముతున్నారేమిటండి? ఏంటండి గుడ్డి. అరే బార్కొచ్చి ముగ్గురు బ్యూరు పుచ్చుకుంటే అది పెద్ద నేరం ఏంటండి? ఎవడో క్యారెక్టర్స్ విషయంలో మాత్రం మా తమ్ముడు జంప్స్ అండి. ఆ విషయం అసలు ఎవరు వేలెత్తి మిమ్మల్ని, మీ చూపించారు. తమ్ముళ్ళని అసలు ఇంపాసిబుల్ అండి. ఇక ఈ విషయం మనం మర్చిపోదామా? మర్చిపోమ్మని అసలు విషయం నేను మర్చిపోయానేంటి? ఏంటన్నయ్య? చిన్నపిల్లలు మీరు మర్చిపోండి. మేడం మీరు ఇందాక ఫోన్ చేసి హోటల్ రమ్మన్నప్పుడు నేను ఏదోలా అనుకుని అదోలా మాట్లాడితే మీరు ఇంకోలా తీసుకున్నారా? నేను ఇంకోలాను తీసుకోలేదు, పెప్సీ కోలాను తీసుకోలేదు. ఓకే, మీరు సీరియస్ అవుతున్నారంటే ఖచ్చితంగా ఇంకోలాగే తీసుకున్నారు. ప్లీజ్ ప్లీజ్. ఖచ్చితంగా ఇంకోలాగే తీసుకున్నారు. చిచ్చి. మనం బారికి వెళ్ళి తాగడం, ఏ రాసుకెళ్ళగడం, ఎదవా కూత కుయ్యడం, మనం ఊరుకోలేక 4 పీకడం అనే రావటం, ఇవన్నీ అవసరం ఏంట్రా? హ్యాపీగా ఇంట్లో కూర్చొని జిన్ తాగడం బెటర్ రా అబ్బాయి. ఇదిగో పట్టుకో. అన్నయ్య బాబాయ్ ఇంట్లో లేరు కాబట్టి బెటరే. వాళ్ళు ఎవరన్నా వస్తే కొంప మునిగిద్ది. అన్నయ్య బాబే ఊళ్ళో లేరు కదా. ఒకవేళ వచ్చారే అనుకో. ఒకవేళ వచ్చిన వాళ్ళని బోల్తా కొట్టించడం చాలా ఈజీ. ఉండి చెప్తా. రే, మనలాంటి వాళ్ళ కోసమే జిన్ని వాటర్ లాగా తయారు చేసి ఉంటారా? అవునవును. ఆహా, భలే ఉంది టేస్ట్. నేను బయట పడేస్తాను. నీ వల్లే. తొందరగా ఉండరా? వీడికి ఇప్పుడు రావడం కూడా తెలియదు. క్లాస్ క్లీన్ చేయరా? పళ్ళపొట్టు జాగ్రత్త, పళ్ళు తిరిగినాయంటే నీ పళ్ళు రాలిపోతాయి. బాబాయ్ చూడు, వాళ్ళు ఎంత బుద్ధిమంతులా చదువుకుంటున్నారు. ఏం పుస్తకాలు అవి? ఏంటా మాట బాబాయ్? ఏరా వాళ్ళు తెలుసుకుంటారు. ఏంటన్నా ఇంత పెందరాడు వచ్చేసారు? అదే తిరుగుళ్ళు మానేసి బుద్ధిగా ఇంట్లో కూర్చుందామని. ఈ కథ మేము నమ్మాలని. అన్నయ్య అది వాసన చూడరా, అలా చేతిలో పట్టుకున్నావేంటి? అదేదోలా ఉంది కదా? అవునన్నయ్య. ఏమంటావు అది? అది అన్నయ్య, అది క్లోరిన్ అయి ఉంటుందిరా. Exactly, chlorine. తప్పలేదురా, క్లోరిన్ కొంచెం ఎక్కువైనా తాగొచ్చు, బాగా ఆరోగ్యం. క్లోరిన్ గోలేంట్రా? ఏం లేదు బాబాయ్, భాగ్యనగర్ నివాసులకి ఆరోగ్యమే మహాభాగ్యం స్కీమ్ కింద ఈ వాటర్ లో క్లోరిన్ కలిపారు. అది ఏంటి అంత ఎక్కువ కలిపారా? ఏది కలిపారు కొంచెం హెల్త్ అలా ఆరోగ్యంగా ఉండాలిరా. అవునరా, కొంచెం ఎక్కువ కలిపారు. కలిపారు. అరే మీరు తాగండి రా, అలాగే అన్నయ్య. ఆరోగ్యం. ఆ. ఏంటి ఒళ్ళు తూలుతోంది, తల కూడా తిరిగి. నీకు నైట్ డ్యూటీలు ఎక్కువైపోతున్నాయి. చెప్తే వినరా? రోజు నైట్ డ్యూటీలు, ఐచ్యం ఎక్కువైపోయి ఉంటుంది. ఓ, అయితే ఇప్పుడు నాకు కొంచెం ఆరోగ్యం కావాలి. ఆరోగ్యం కావాలా? అరే, అరే అలాగే. నాకు కొంచెం ఆరోగ్యం ఉంచురా. ఇంత నీకు లేదా? ఇంకా లేదండ్రా? ఉందన్నయ్య, ఆ ఫిల్లింగ్ ఒకటి ఉంది. ఏంట్రా? చిన్న బిడ్డలు మును చూపుతోటి ఆరోగ్యాన్ని బాటిల్లో నింపి ఫ్రిడ్జ్ లో పెట్టారు. ఎంత అన్నయ్య, అన్నయ్య, అన్నయ్య. ఆరోగ్యం అంటున్నారు. ఏం లేదురా, భాగ్యనగర్ నివాసులకి ఆరోగ్యమే మహాభాగ్యం స్కీమ్ కింద ఈ క్వార్టర్ లో వాటర్ బాగా ఏంటి ఐచ్యం. అయిచమే. ఈ వాటర్ లో క్లోరిన్ కలిపారు. అది క్లోరిన్ అంత కలపలేదు సార్. మీరు మరీ కలిపారు రా, తాగు. ఆరోగ్యాన్ని పువ్వు అని ఉమ్మేయకూడదురా, ఆ సంతోషంగా దాన్ని తాగాలి. ఏయ్, మీ చిన్నోళ్ళందరూ కలిసి పెద్దడికి నాకు అన్యాయం చేస్తారంటరా?
నాకు ఆరోగ్యం తాగుతున్నాడరా బాబాయ్ నన్ను అవమానిస్తున్నావు బాబాయ్. అరే బాబాయ్ కొంచెం ఆరోగ్యం పోస్తాను రా బాబాయ్. నా గుండె మీద వాళ్ళు చెప్పాను నోరు తెరు బాగా తాగు బాబాయ్. ఆరోగ్యం కావాలిరా ముసలోళ్ళకి. తర్వాత మన అన్నయ్య మరి నాకు ఇస్తాను రా తీసుకోండి. అరే నాకు పైచ్యం ఎక్కువ చేసింది కదా నీకు నేను- ఆరోగ్యం కావాలి. నువ్వే తాగు. తీసుకో. అబ్బా నిజంగా ఇప్పుడు నాకు ఎంత ఆరోగ్యంగా ఉందంటే చాలా ఆరోగ్యం. ఏమైందని ఆరోగ్యమే మహాభాగ్యము.